చైనా వాడికి సంబంధించిన 150 నౌకలు, అంటే ఇందులో యుద్ధ నౌకలు ఎన్ని ఉన్నాయి అనేది మనకు తెలియడం లేదండి. ఎందుకంటే శాటిలైట్ ద్వారా తీసిన ఇమేజెస్ మన దగ్గరికి వచ్చాయి. సో ఇందులో ఎన్ని యుద్ధ నౌకలు ఉన్నాయి లేదా మామూలు వాణిజ్య నౌకలు ఉన్నాయా ఏంటంటే 150 అనేది టూ మచ్ కదా. అంటే 100 to 150 అంటున్నారు, మనం 150ని అనుకోవాలి. అలాంటిది మీకు మహారాష్ట్ర కోస్టల్ లైన్ అలాగే గుజరాత్ కోస్ట్ లైన్, సో దీని చేరువలో ఇన్ని చైనా నౌకలు వచ్చి ఉండడము ఇవాళ భారతదేశానికి సంబంధించిన ఇండియన్ నేవీ హై అలర్ట్లో ఉంది. ఇప్పుడు మనము చైనా వాడి మీద వెళ్ళి దాడులు చెయ్యవచ్చా అంటే కుదరదండి. ఎందుకు అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆన్ ద సీ అని చెప్తారు. సో దీని ప్రకారము మీకు ఎలా ఉంటుందంటే చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ముంబై కోస్ట్ లైన్ అన్నాం కదా, సో దీన్ని మీరు బేస్ లైన్ అనుకోండి. ఇక్కడ నుంచి 12 నాటికల్ మైల్స్ దీనిని టెరిటోరియల్ సీ అని అంటారు. అంటే ముంబై దీనికి ఒక బేస్ లైన్ పెట్టుకోండి, అంటే ల్యాండ్ని మీరు బేస్ లైన్గా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 12 నాటికల్ మైల్స్ మీరు టెరిటోరియల్ సీ అని అంటారు. అక్కడ నుంచి మీకు 24 నాటికల్ మైల్స్ కండేంజర్ జోన్ అని అంటారు. ఇక ఫ్రమ్ దేర్ అంటే బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ దీన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్తారు. అంటే ఈ టెరిటరీ అంతా కూడా, అంటే అరేబియన్ సీ గురించి నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్, ఈ టెరిటరీ అంతా కూడా భారతదేశానికి సంబంధించిన సముద్ర జలాలు. ఎంత? 200 నాటికల్ మైల్స్. సో దీని తరువాత ఏముంటుంది అంటే హై సీస్ అని అంటారు. సో మీకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి మీకు పొరుగు దేశానికి సంబంధించిన ఎటువంటి వాణిజ్య నౌక అనండి యుద్ధ నౌకలు రావడానికి పర్మిషన్ అనేది ఉండదు. అన్లెస్ మీరు పర్మిషన్ తీసుకొని మీ ఫ్రెండ్లీ కంట్రీ అయితే వాళ్ళ నౌకలను మాత్రమే మనము అలో చేస్తాం. సో ఇవాళ చైనా వాడు ఏం చేశాడు, 100 నుంచి 150 నౌకలు అని మాట్లాడుతున్నాం. హై సీస్ అని అంటారు, అంటే 200 నాటికల్ మైల్స్ దాటాక హై సీస్ అంటారు. ఇక్కడికి తీసుకువచ్చి ఈ 100 to 150 వెజల్స్ను డాక్ చేసి పెట్టాడు. మీరు టైమింగ్ చూడాలండి, కరెక్ట్గా డిసెంబర్ 12వ తారీఖు పనిచేశాడు. డిసెంబర్ 12 ఏమైంది, సుప్రీంకోర్టు అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. సో ఇది మీకు కరెక్ట్ డిసిషన్ అని చెప్పడము. అలాగే మీరు చూసారు అనుకోండి, అమిత్ షా పదే జమ్మూ అండ్ కాశ్మీర్లో మనము ఎలక్షన్స్ నిర్వహించబోతున్నాము, పీఓకేకి 24 సీట్స్ రిజర్వ్లో ఉంచాము అంటే ఇండియా చాలా చాలా అగ్రెసివ్గా ప్రొసీడ్ అవుతున్న ఈ టైంలో చైనా వాడు మనల్ని కవ్వించాలని చూస్తున్నాడు, రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. ఎందుకంటే ఇది అరేబియన్ సీ రీజన్. ఎక్కడ మనం మాట్లాడుతున్నాము, గుజరాత్ కోస్ట్ లైన్ అంటున్నాము, అలాగే మహారాష్ట్ర కోస్ట్ లైన్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైయెస్ట్ లెవెల్లో ఉండే సముద్ర జలాలు. మీకు ముంబై పోర్ట్ అన్నా, మీకు ముంబై దగ్గర మనము ఈ రిగ్గింగ్ చేయడము, అలాగే గుజరాత్ దగ్గర ముంద్రా పోర్ట్, ఇవన్నీ చూసారనుకోండి అరేబియన్ సీలో బిజీగా ఉండే కోస్ట్ లైన్. కాబట్టి ఇక్కడ ఇవాళ చైనా వాడి ఇన్ని ఓడలు వచ్చి డాక్ అయి ఉండడము ఏమిటి? సో దీనికి చైనా వాడి యొక్క తీరుని గమనించాలి. దీన్నే మనం ఏమంటాము, గ్రే జోన్ అని అంటాం. గ్రే జోన్ స్ట్రాటజీ, సలామీ స్లైసింగ్ అంటాం. చైనా వాడు ఒక ప్రాంతాన్ని క్లైమ్ చేస్తున్నప్పుడు, అంటే ఒక ఇండియా కాదండి, వాడి పొరుగు దేశం ఫిలిప్పైన్స్ ఉంటుంది. మొన్న ఫిలిప్పైన్స్ మీద వాటర్ కెనాన్ వాడాడు. ఏంటి, ఫిలిప్పైన్స్ యొక్క వాణిజ్య నౌకలు మా సముద్ర జలాల్లోకి వచ్చాయి, ఇక్కడ సౌత్ చైనా సీలోకి వచ్చాయని చెప్పి వాళ్ళ మీద వాటర్ కెనాన్ వాడాడు. మరి ఫిలిప్పైన్స్ వాళ్ళు కూడా ప్రొటెస్టులు తెలుపుతారు. అలాగే తాయివాన్ అనండి, ఇంకొక వైపు చూసారంటే మలేషియా, ఇండోనేషియా, ఇన్ని దేశాలతో కూడా ఈ గొడవలు పెట్టుకుంటూనే ఉంటాడు. వీడి స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే, మీకు హై సీజన్ అన్నాను చూసారా, మెల్లమెల్లగా ఒక 10 ఫిషింగ్ నౌకలు వస్తాయి, వచ్చి అక్కడంతా కూడా వాళ్ళని చేపలు పట్టుకుంటూ ఉంటారు. ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, హై సీస్ దగ్గర మీరు పట్టుకోవాల్సిన చేపలు అనేవి తగ్గిపోతాయి. అంటే మన మత్స్యకారులకు నష్టము అనేది జరుగుతుంది. వాడు ఎక్కడి దాకా వచ్చాడు, ఇంత దూరమే వచ్చానండి అంటాడు. ఒకవేళ మనం వార్నింగ్ ఇచ్చామంటే తిరిగి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ అక్కడికి వస్తాడు. ఇలా చేస్తూ రేపేం చేస్తాడు, ఒక డేటాను తయారు చేస్తాడు. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ నాది అన్నాడు అనుకోండి, డైరెక్ట్గా క్లెయిమ్ చేయడండి. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉండే చిన్న ప్రాంతాలు, అక్కడ ఒక 10 హట్టులు వేయడము, ఒక విలేజ్ అనడము, దానికి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అంటాడు, రోడ్లు అంటాడు, అక్కడ నుంచి ఇంకొక కిలోమీటర్ ముందుకు వస్తాడు.
ఇలాగ మెల్లమెల్లగా వచ్చి ఈ ప్రాంతాలు నావి అని చెప్పి ఒకప్పుడు క్లెయిమ్ చేస్తాడు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ వెళ్ళింది, ఇది నీది కాదు కదా అంటే, చూడండి ఎన్నో నెలల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము, సో ఇదంతా కూడా మా భూభాగమే అని చెప్పి యునైటెడ్ నేషన్స్లో కంప్లైంట్ ఇస్తాడు. సో ఇలాగ చైనా వాడి గ్రే జోన్ స్ట్రాటజీలో ఇది కూడా ఒక భాగమే అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. సో ప్రపంచ స్థాయిలో తన పొరుగు దేశాలతో అంతా కూడా చైనా వాడు ఇలాంటి నాటకాలు ఆడుతూనే ఉంటాడు. ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి మనం ఎందుకండి ఇలా చెయ్యము అంటే, మనకి ఇలాంటి బుద్ధే ఉండదు. మనం ఏం చేస్తాము, ఈ 200 నాటికల్ మైల్స్లో ఎవడూ రాకుండా పర్ఫెక్ట్గా మన సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో ఇలాంటి సెక్యూరిటీలో ఒక వీక్నెస్ వల్లే మీకు ముంబై దాడులు జరిగాయి. అరేబియన్ సీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఇదే ప్రాంతంలోనే 26/11 జరిగిందండి. అందుకే నేను చెప్తున్నాను, ఒక చిన్న పామైనా కూడా పెద్ద కర్రతో కొట్టండి. ఎందుకంటే ఇండియా యొక్క ఈ గ్లోబల్ పవర్ రోజు రోజుకి పెరగడము, జీడిపి పెరగడము, వ్యాపారము పెరగడము, రెవెన్యూలో మనము చైనాను ఓడించడము, ఇదంతా కూడా వీళ్ళకి మింగుడు పడదు. ఇండియాను ఎప్పుడు కూడా ఒక సాఫ్ట్ టార్గెట్గా చూశారు, ఇవాళ వీళ్ళు హార్డ్ టార్గెట్గా చూస్తున్నారు. కాబట్టే 100 నుంచి 150 మీకు చైనా వెజల్స్ ఇవాళ మీకు అక్కడ హై సీస్లో కనిపించడము చాలా చాలా డేంజరస్ వ్యవహారం. ఎందుకంటే ఇండియా రిస్కులో ఉంటుంది. మనము ఎంత మొత్తుకున్నా కూడా మేము ప్రో ఇజ్రాయెల్ కాదు, మేము న్యూట్రల్గా ఉన్నాము. ఇవాళ కూడా హమాస్ను ఒక తీవ్రవాద సంస్థగా మేము గుర్తించడం లేదు అని చెప్పినా కూడా ప్రపంచ దేశాలు వినడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అనండి, ఖతార్ అనండి, కొన్ని దేశాలు వీళ్ళందరూ ఏంటంటే ఇండియాను ఒక ప్రో ఇజ్రాయెల్ దేశముగానే పిక్చర్ క్రియేట్ చేసి ఇస్లామిక్ తీవ్రవాదులను ఇండియా మీద రెచ్చగొట్టడానికి ఎన్నో రకాలుగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టే చెప్తున్నాను, మనం ఎప్పుడు కూడా హై అలర్ట్లో ఉండాలి. ఈ టైంలో ఇది మనకు చాలా చాలా క్రిటికల్ పీరియడ్. కాబట్టి మరి ఇండియా ఏం చేసిందండి అంటే, మనము యునైటెడ్ నేషన్స్లో ఒక పిటిషన్ పెట్టాం. దీని ప్రకారం మనం ఏం మాట్లాడామంటే 200 నాటికల్ మైల్స్ అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మాట్లాడుతున్నాం కదా, దీనిని 500 నాటికల్ మైల్స్కి పెంచండి. అప్పుడు చైనా వాడు స్పైయింగ్ కాదు, ఫిషింగ్ కాదు, ఏది కూడా ఇక్కడ చెయ్యలేడు. కాబట్టి ఇది ముందు మీరు మాకు ఓకే చెప్పండి. అలాగే మ్యారిటైమ్ సర్విలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్, సో వీటిని అలర్ట్ చేసాం. పదే మనం హై సీస్ దాకా వెళుతూ ఉంటాము, అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటాము, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం. ఇండియన్ నేవీని మనం ఇవాళ హై అలర్ట్లో పెట్టాము. భారతదేశం యొక్క మోస్ట్ పవర్ఫుల్ వార్ షిప్స్ అంతా కూడా ఇవాళ మనము ముంబై, గుజరాత్ దగ్గర సిద్ధంగా ఉంచాము. ఇలాగే ఉండాలండి. మన మీద వాడికి భయపడుతున్నామని కాదు, ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా ఇండియా ఉండే రిస్కీ కండిషన్లో పాకిస్తాన్ అనబడే ఒక పొరుగు దేశము, శత్రు దేశము, వీడు తీవ్రవాదులను రెచ్చగొట్టడంలో చాలా చాలా యాక్టివ్గా ఉన్నాడు. వేరే ఏ పని పాట లేదు. సో ఈ టైంలో ఇండియా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని వైపుల నుంచి కూడా మనకు ఈ రిస్క్ అనేది ఉంది. మార్నింగ్ వీడియోలోనే మాట్లాడాం, పార్లమెంటులోనే ఇలాంటి సిచ్యువేషన్ అన్నప్పుడు యావత్ దేశము కూడా హై అలర్ట్లో ఉండాల్సిన పరిస్థితి. న్యూ ఇయర్ అనండి, సంక్రాంతి అనండి, నెక్స్ట్ ఇయర్లో రాబోతున్న ఎలక్షన్స్, సో వీటిని అంతా గమనించి మనము 24/7 హై అలర్ట్లో దేశాన్ని ఉంచాలి అనేది ప్రస్తుత ప్రభుత్వం గమనించాలి. నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి మీరేం ఆలోచిస్తున్నారో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.